అది 1970 నాటి కాలం. భారతదేశం అప్పుడప్పుడే కొత్త ఆశలతో అడుగులు వేస్తోంది. భారతదేశంలో రవాణా సౌకర్యాలు పరిమితంగా ఉన్న సమయంలో రాహుల్ బజాజ్ నేతృత్వంలో మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ స్కూటర్‌కి పేరుగా రాణా ప్రతాప్ సింగ్ గారి గుర్రం పేరును పెట్టడం జరిగింది. గుర్తుందా? మన చిన్నప్పుడు నాన్న ఆఫీస్ నుండి వస్తుంటే దూరం నుండి ఒక శబ్దం వినిపించేది. ఆ దుగ్ 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 అనే శబ్దం వినగానే మనం ఆటలు ఆపి గేటు దగ్గరికి పరిగెత్తేవాళ్ళం. అది కేవలం ఒక స్కూటర్ కాదు. మన నాన్న వస్తున్నాడనే నమ్మకం. మన మధ్య తరగతి కలలకు రెక్కలు తొడిగిన వాహనం అని చెప్పవచ్చు. అదే మన బజాజ్ చెతాక్. ఆ రోజులలో ఈ చెతాక్ స్కూటర్‌ని కొనడం అంటే ఒక యుద్ధం గెలిచినట్టే. డబ్బులు చేతిలో ఉన్నా సరే, మన చేతికి తాళాలు రావాలి అంటే ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇంట్లో పెళ్లి సంబంధం కుదరాలంటే అబ్బాయి దగ్గర చెతక్ ఉందా అని అడిగేవారు. ఆదివారం వచ్చిందంటే చాలు, నాన్న ఒక పాత బనియన్‌తో ఆ స్కూటర్‌ని తుడుస్తుంటే అది మెరిసిపోయేది. ఆ ఇంట్లో ఉండే సంతోషమే వేరు. ఒక స్కూటర్ మీద ఎంతమంది వెళ్ళొచ్చు? చట్టం ప్రకారం ఇద్దరే వెళ్ళాలి. కానీ చెతక్ మీద ఒక ప్రపంచమే వెళ్ళేది. ముందు నాన్న కాళ్ళ మధ్యలో మనం. ముందు నాన్న, నాన్న కాళ్ళ మధ్యలో మనం నిల్చొని, వెనుక అమ్మ, అమ్మ చేతిలో సంచులు. వర్షం వస్తే నాన్న తన రెయిన్ కోట్ కింద మనల్ని దాచేవాడు. చెతాక్ మనల్ని క్షేమంగా ఇంటికి చేర్చేది. పెట్రోల్ అయిపోతే స్కూటర్‌ని పక్కకు వంచి స్టార్ట్ చేసిన ప్రతి తండ్రి ఒక ఇంజినీరే. కానీ కాలం మారింది, వేగం పెరిగింది. పాత జ్ఞాపకాల కంటే కొత్త టెక్నాలజీకి విలువనిచ్చాం కదా మరి. 2005లో చెతాక్ ప్రయాణం ఆగిపోయినప్పుడు గ్యారేజీలో మూలన పడి ఉన్న ఆ స్కూటర్‌ని చూసి చాలామంది కళ్ళు చెమర్చాయి. అది కేవలం ఇనుప ముక్క కాదు. మన బాల్యం, మన నాన్న కష్టం, మన కుటుంబ జ్ఞాపకం. కానీ గతం ఎప్పుడూ చనిపోదు. అది కొత్త రూపం దాల్చుతుంది అంతే. ఇప్పుడు అదే రాజసం, అదే నమ్మకం సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మళ్ళీ మన ముందుకు వచ్చింది. శబ్దం మారచ్చు, టెక్నాలజీ మారవచ్చు. కానీ ఆ చెతాక్ అనే పేరు వినగానే కలిగే గర్వం మాత్రం ఎప్పటికీ మారిపోదు. నిన్నటి జ్ఞాపకం, నేటి ఆవిష్కరణ చెతాక్ ఎప్పటికీ మనదే. ఎందుకంటే అది కేవలం బజాజ్ కాదు. అది హమారా బజాజ్. మీకు, మీ కుటుంబానికి ఈ చెతాక్‌తో ఉన్న అనుబంధాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.